In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. బైబిల్ భాషకు స్వాగతం. యావత్ విశ్వంలో ఉన్నటువంటి విశ్వాస సమాజంతో పాటు యూదా సమాజం, ఇస్రాయేలు దేశంలో అత్యంత ప్రసిద్ధి ప్రాచుర్యం కలిగినటువంటి పదబంధంలో సబ్బాత్ అనేటువంటి హీబ్రూ పదాన్ని, దానికి ఉన్నటువంటి విశిష్టతను, దాని వెనుక దాగి ఉన్నటువంటి దేవుని యొక్క భావగర్భితమైనటువంటి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచన చేయగలుగుదాం. సబ్బాత్ అనేటువంటిది హీబ్రూ పదం. ఈ సబ్బాత్ అనేటువంటి ఆలోచన భావాన్ని సబ్బాతు భాష యొక్క పదముతో పాటు దాని వెనుక దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయం, విశేషణం, విశిష్టమైనటువంటి దేవదేవుని యొక్క భగవత్ సంకల్పం, మానవ జాతి యొక్క క్షేమం కొరకు, యావత్ విశ్వం యొక్క సంక్షేమం కొరకు ఇది రూపకల్పన చేయబడినదని చెప్పడంలో ఏ సందేహం అక్కర్లేదు. ఒక మాటలో చెప్పాలని, యావత్ విశ్వం అంతటికి కూడా సబ్బాతు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి బహుమానం అని చెప్పడంలో ఏ అనుమానం అక్కర్లేదు. పీపుల్ ఇన్ ద ఏన్షియన్ నియర్ ఈస్ట్, మరి ఈ సబ్బాతు వెనక ఉన్నటువంటి ఈ భావగర్భితమైనటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి మధ్య ఆసియా ప్రాంతంలో ఏ యొక్క సంస్కృతిలో కూడా ఈ సబ్బాతు వెనుక ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయము మధ్యప్రాచ్య ప్రాంతంలో ఏ సంస్కృతిలో, ఏ దేశములో, ఏ భాషలో ఇట్టి భావగర్భితమైనటువంటి విషయము లేదు. ఇశ్రాయేలు దేశం యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి వెవ్వేరు దేశాలు, వెవ్వేరు భాషలు, వెవ్వేరు ఆలోచన సంస్కృతి కలిగినటువంటి ప్రదేశాలు లేదా రాజ్యాలు, ఇవన్నీ కూడా వారు విశ్వసించేటువంటి దినములన్నీ కూడా భౌగోళికమైనటువంటి ఖగోళ వస్తువుల యొక్క కదలికతో అనుసంధానించబడినది. అయితే హీబ్రూలో ఇవ్వబడినటువంటి ఇటు సబ్బాతు ఏ కోణంలో కూడా ఖగోళ వస్తువుల యొక్క లేదా ఖగోళములో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి దేనితో కూడా అనుసంధానించబడలేదు. ఇది సబ్బాతుకున్నటువంటి ప్రత్యేకత. హీబ్రూ భాషలో షబ్బాత్ అన్నటువంటి ఈ పదాన్ని ఆంగ్ల తర్జుమాకు వచ్చేసరికి దీన్ని సబ్బాత్గా పిలిచినారు. ఈ షబ్బాత్ అనేటువంటి ఈ పదం, దీని యొక్క ధాతువు, దీని యొక్క మూలము షిన్, బెయిత్, తావ్ అనేటువంటి మూడు పదముల యొక్క సమ్మిళితముతో ఏకపదమైనటువంటి షబ్బాత్గా ప్రాణం పోసుకుంది. ఈ షబ్బాత్, షిన్, బెయిత్, తావ్ అనేటువంటి ఈ పదం, దీని యొక్క అక్షరార్థమైనటువంటి అర్థం ఏంటి అంటే టు సీజ్, టు ఎండ్, టు రెస్ట్. టు సీజ్ ఆపివేయడం, టు ఎండ్ ముగించడం, టు రెస్ట్ విశ్రాంతి తీసుకోవడం అన్నది ఈ షబ్బాత్ పదం యొక్క అక్షరార్థమైనటువంటి అర్థం. ఈ షబ్బాత్ అనేటువంటి ఈ పదం లేదా ఈ ప్రత్యేకించబడినటువంటి ఈ దినం, దేవదేవుడు విశ్వనాథుడైనటువంటి యెహోవా దేవుడు 6 దినముల యొక్క సృష్టి చేసిన అనంతరం 7వ దినము రోజున వారు విశ్రమించినటువంటి ప్రత్యేకమైనటువంటి దినముగా యూదా విశ్వాస సమాజములో, యూదా మత గ్రంథంలో, పరిశుద్ధమైనటువంటి బైబిల్లో కూడా మనం కనుగొనగలుగుతాం. ఇటు విశ్రాంతి దినం అనేటువంటిది 6 రోజుల పని తర్వాత మానవుడు విశ్రాంతి తీసుకోవడం దేహానికి లేదా శరీరానికి, మానసికమైనటువంటి పరిస్థితికి సమతుల్యతను అది కల్పిస్తున్నదన్నది దీని వెనక దాగి ఉన్నటువంటి ఆలోచన. నేటి నవనాగరికత సమయాలలో ఇట్టి సబ్బాత్ అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా పరిగణించి ఆ దినమున మానవుడు తగు విశ్రాంతిని తీసుకుని వారికి ఇవ్వబడినటువంటి ఆ ఒక్క దినమును
మరి రానై ఉన్నటువంటి 6 దినముల యొక్క సిద్ధపాటు కొరకు మరి వాడుకుంటూ ఉన్నాడు. దానిలో మనము కూడా పాలిభాగస్థులము. టుడే వీ హ్యావ్ డెడికేటెడ్ దిస్ డే ఆఫ్ సబ్బాత్, ద రెస్ట్, విశ్రమించడం, ఎ టైమ్ టు రెస్ట్, ఎ టైమ్ టు రిఫ్లెక్షన్ అండ్ స్పిరిచువల్ పర్స్యూట్స్. ఇట్ హ్యాస్ బీన్ మెంట్ ఫర్ దాట్. ఆంగ్లంలో ఈ షబ్బాత్ అనే హీబ్రూ పదానికి హీ రెస్టెడ్ అని తర్జుమా చేయబడినది. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటనంటే ఈ సబ్బాత్ అనేటువంటి ఈ పదం వాస్తవికంగా ఆది కాండము 1 అధ్యాయాలలో ఎక్కడ కూడా ఇధిమిత్తంగా దీని గురించి ప్రస్తావించబడలేదు. అయితే ఈ 7వ దినము సబ్బాత్గా పరిగణిస్తున్నటువంటి ఈ దినాన్ని చాలా సరళంగా దీనిని యోమ్ హాషివి అని వారు సంబోధించినారు. యోమ్ హాషివి అన్నటువంటి ఈ హీబ్రూ పదం 7వ దినము అన్నది మాత్రమే దీని అక్షరార్థమైనటువంటి భావము. అయితే నిర్గమకాండములోనికి వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ సబ్బాత్ 7వ దినము సబ్బాత్గా ఆవిర్భవించడం మనం గమనిస్తూ ఉంటాం. 7వ దినమున దేవదేవుడు 6 దినముల శ్రమించిన అనంతరం, సృష్టిని సృష్టించిన అనంతరం గాడ్ హ్యాస్ రెస్టెడ్ అన్నటువంటి భావాన్ని నిర్గమకాండంలో మాత్రమే మనం చూడగలుగుతాం. అయితే ఈ సబ్బాత్ను సంబోధించినటువంటి ఈ పదం హీబ్రూ భాషలో 3 పదాలు వాడబడినట్టు మనం చూస్తాం. హీబ్రూ లేఖనాలలో 3 పదాలుగా వాడబడినది. మొట్టమొదటిది ఏంటంటే షబ్బాత్. షబ్బాత్ అనేటువంటిది ఇది ఆదిమ మూల పదం. ఈ షబ్బాత్ అనేటువంటి పదం కొన్ని సందర్భాలలో ఇది నామవాచకంబుగాను, కొన్ని సందర్భాలలో క్రియావాచకంబుగాను ఇది వాడబడ్డది. ఈ షబ్బాత్ నామవాచకం, క్రియావాచకంగా వాడబడినటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే టు సీజ్, టు డెసిస్ట్, టు రెస్ట్ అనగా ఆపివేయడం, విరమించడం, విశ్రాంతి తీసుకోవడం అనేది ఈ తొలి పదమైనటువంటి షబ్బాత్ అనే హీబ్రూ పదం యొక్క భావం. ఈ షబ్బాత్ అనేటువంటి ఈ పదము తనాక్ అనంటే తోరా పంచఖండాలలో, నెవీం ప్రవక్తల గ్రంథాలలో, కెతూబీం అనేటువంటి వ్రాతలలో, ఈ 3 గ్రంథాల యొక్క సంకలనమును తనాక్ అని పిలుస్తారు హీబ్రూలో. తనాక్ అన్నటువంటి ఈ పదం ఈ గ్రంథాలలో షబ్బాత్ అనేటువంటి పదం 66 వచనాలలో వాడబడటం గమనార్హం. అక్షరార్థంగా ఈ షబ్బాత్ అనేటువంటి పదం దానిని తర్జుమా ట్రాన్స్లిటరేషన్ చేయగలిగితే 2 బి శబ్దాలతో దీనిని తర్జుమా చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం. 2వ పదము షబ్బాత్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రిమిటివ్ నౌన్. ఇది 2వ ఆదిమ నామవాచకము. దీని యొక్క సంబోధనలో లేదా దీని యొక్క వ్రాతలో పెద్ద వ్యత్యాసము ఏమీ మనకు కనబడదు. అయితే ఈ షబ్బాత్ అనేటువంటి 2వ పదము కూడా ఈ తనాక్ అనేటువంటి గ్రంథాలలో 88 వచనాలలో దీని గురించినటువంటి సంబోధన, ప్రస్తావన పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో చేసినారు. 3వది షబ్బాటోన్ అనేటువంటి పదం సబ్బాత్కు హీబ్రూ భాషలో వాడబడినది. షబ్బాటోన్ అనేటువంటి ఈ 3వ పదానికి దీని భావం ఏంటంటే మీన్స్ ఎ సబ్బాత్ అబ్జర్వెన్స్ అనగా 7వ దినమును పాటించడం, 7వ దినమును గమనించడం, 7వ దినమును ప్రత్యేకంగా దానిని అలవర్చుకోవడం, లేదా సబాటిజం అని కూడా సంబోధించబడినది, లేదా ప్రత్యేకమైనటువంటి సెలవు దినముగా దీనిని కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన పర్వదినముగా కూడా దీనిని చూసినారు. ఈ షబ్బాటోన్ అనేటువంటి హీబ్రూ పదం ఈ తనాక్, తోరా, నెవీం ప్రవక్తలు, కెతూబీం వ్రాతలలో ఇది 10 వచనాలలో మనం కనుగొనగలుగుతాం. షబ్బాత్ అనేటువంటి ఈ భావాన్ని ఆదికాండంలో మనం చూడగలుగుతాం. నూతన నిబంధనలో సహితం యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా నిక్కచ్చమైనటువంటి యూదునిగా, తల్లిదండ్రులు అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో పెంచినటువంటి ఒక విశ్వాస సమాజంలో ఉన్నటువంటి యూదునిగా, పౌరునిగా సబ్బాతును వారు పాటించినటువంటి అనేకమైనటువంటి దాఖలాలు
నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ప్రతి సబ్బాతు దినం యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయము సినగోగునకు వెళ్ళి అక్కడ దేవదేవుని యొక్క ఆరాధనలో వారు పాల్గొన్నారని చెప్పడానికి కోటి ఎవిడెన్సెస్ వి హ్యావ్ ఇన్ ద బైబిల్. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ సమదృక్పథ సువార్తలు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనము ఈ సబ్బాతును గూర్చినటువంటి విశిష్టమైనటువంటి విషయాలను 6 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు సబ్బాతు రోజున నియమించబడినటువంటి నియమావళికి వారు విరుద్ధంగా వ్యవహరించినారన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇంతటితో కాకుండా ఆది క్రైస్తవ సంఘపు సమాజం, ఆది క్రైస్తవ సంఘపు విశ్వాసులు సబ్బాతు దినాననే వారు దేవదేవుని ఆరాధించినట్టు మనం చూస్తాం. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, వారు సబ్బాతు దినమును అతి పరిశుద్ధమైనటువంటి దినముగా వారు పరిగణించినారు. సబ్బాతు దినాననే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానులైనారు గనక సబ్బాతు దినం ప్రత్యేకించబడిన దినముగా, సబ్బాతు దినం పర్వదినముగా, సబ్బాతు దినము సమాధానపు దినముగా, సబ్బాతు దినము సంక్షేమమైన దినముగా, సబ్బాతు దినము సమాజానికి, సృష్టికి, స్వయంగా మానవునికి వ్యక్తిగతంగా, సమాజపరంగా, సంఘపరంగా ఇది సమానమైనటువంటి సమదృక్పథమైనటువంటి స్థితిని, సమాజాన్ని స్థాపించడానికి దేవుడు నియమించినటువంటి దినముగా ఆది క్రైస్తవ సంఘము విశ్వసించింది. మత్తయి సువార్త 28:1, అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 7, ప్రకటన గ్రంథంలో కూడా దీని ప్రస్తావన చూడగలుగుతాం. షాలోమ్ సబ్బాత్, సబ్బాత్ యొక్క పూర్ణమైన సమాధానం మీకు, మీ కుటుంబాలకు కలుగును గాక. ఆమెన్. దైవాశీస్సులు.